మైక్ ప్రతి మూర్ఖిలో పడి రోజు మా అన్నదమ్ముల గురించి కానీ మా భార్య గురించి నేను 5 నిమిషం చేసిన 2 నిమిషం చేసిన 1 నిమిషం చేసిన అందరూ కోరుకుంటాను. నేను సంవత్సరం నుంచి చేస్తున్నా నా కుమారుడు ఒక్కడ ఆడైనా నేను చేసుకునే ప్రార్థనంతా కళ్ళారు నా పెద్ద 2 పిడిగాడబడి పట్టి ఇంతలకు 3 పట్టాలు వేసి 3 పట్టాలు కౌలిపోయి గజం కౌలిపోయి నా పెద్దది ఏమీ లేకుండా ఎప్పుడు వచ్చి ఆడే కూర్చుంటున్నావు. ఈ రోజు కూడా ఆ టయానికి తీసుకొచ్చి ఆడే కూర్చోబెట్టింది దేవుడు. మంచి కార్యం చేసింది నాకు. దేవుడు ఈ బాబు పట్ల పిడుగుపడి ప్రమాదం లేకుండా సజీవ రెక్కలో భద్రపరిచే దేవుడు. ఇది కదా 3 పట్టాలు కమ్ముకుని అంటారు. కానీ దేవుడు మాత్రం బిడ్డకి ఎటువంటి హాని జరగకుండా కొంచెంలో అంటారు. పిడుగుపడి ఒక 100 మీటర్లు 200 మీటర్లు పడితేనే మనిషికి హాని. అలాంటిది దగ్గర పడినా కూడా ఎటువంటి ప్రమాదము లేకుండా దేవుడు ఈరోజు వీరికి నేను ఉన్నానని భరోసా ఇచ్చి ఏం చేశానంటే గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన మనల్ని ఎప్పుడు అనాథన చేయదు. హల్లెలూయా. ఎప్పుడు విడిచిపెట్టదు ప్రార్థన. కానీ ఎక్కువ ప్రార్థనే మనల్ని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. మనకున్న ప్రమాదాల నుంచి ఏం చేస్తే ప్రార్థన తీసుకోవాలి. దయచేసి దేవుడి సేవకు మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ నా 2 చేతులు జోడి చెప్పేదంటే ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. నీకు ఎన్ని పనులను పక్కన పెట్టు, దేవుడి దగ్గర మోకరించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇలాంటి కార్యాలలో మన జీవితంలో చేస్తారు. హల్లెలూయా. 1 సంవత్సరం నుంచి అన్నదమ్ముల కొరకు, వారి బిడ్డల కొరకు, ఈ కుటుంబం కొరకు చేసిన ప్రార్థన 360 రోజులు ప్రార్థన చేశాడు. ఈరోజు ఆ ప్రార్థన యొక్క విలువేట ఈయన కళ్ళారా చూడడానికి దేవుడి సాయం చేసిన. హల్లెలూయా. ఈ సాక్ష్యమును బట్టి దేవుని నా మహిమపరచబడును గాక.